రాష్ట్ర అభివృద్ధితో పాటు ఆక్వా పొగాకు రంగాలను విజయపదంలో నడిపించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ముగ్గురు కేంద్ర మంత్రులకు వేరువేరుగా లేఖలు రాశారు. జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. రొయ్యల మేత తయారీలో ప్రధాన ముడిసరుకైన సోయాబీన్ మీల్ ధరలు విపరీతంగా పెరగడంతో మేత తయారీ ఖర్చులు పెరిగాయని వివరించారు. దీనివల్ల రొయ్యల రైతులు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం స్పష్టం చేశారు. దేశంలో రొయ్యల మేత కొరతను తీర్చేందుకు ధరల నియంత్రణకు సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఏపీలో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సహకారం అందించేందుకు వీలుగా జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రంజన్ సింగ్ ను మరో లేఖలో కోరారు సీఎం. అలాగే ఏడాది జూన్ 5వ తేదీన విశాఖలో జరిగిన సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ వర్క్షాప్లో అమరావతిలో ఎన్ఎఫ్డిబి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. అలాగే ఈ మేరకు అమరావతిలోని నెక్కల్లు గ్రామంలో 7.89 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎన్ఎఫ్డిబి ప్రాంతీయ కార్యాలయం, శిక్షణ కేంద్రం, పార్క్, ప్రజల సందర్శనార్థం అక్వేరియం ఏర్పాటు కోసం కేటాయించామని స్పష్టం చేశారు. తక్షణం ఈ భూమిని స్వాధీనం చేసుకుని నిర్మాణాలు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం చంద్రబాబు. 2028 నాటికల్లా ప్రాంతీయ కార్యాలయం, అక్వేరియం, శిక్షణా కేంద్రాల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంతీయ కేంద్రం బ్లూ ఎకానమీ అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. అలాగే ఏపీలోని ఆక్వాకల్చర్ రంగాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఈక్వెడార్ నుంచి అమెరికా, చైనా, యూరోప్ లాంటి దేశాలకు ఎగుమతులు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. దేశంలో ఫిష్ మీల్ అభ్యతను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్య మంత్రిని సీఎం కోరారు. ప్రస్తుతం రొయ్యల ఫీడ్లో ఉపయోగించే చేప పొడిని 5% ప్రోత్సాహకాలతో ఎగుమతికి అనుమతిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కారణంగా దేశీయ ఫీడ్ తయారీదారులు ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. డీజీఎఫ్టీ ద్వారా ఎగుమతులను నియంత్రించాలన్నారు. దేశీయ రొయ్యల ఫీడ్ తయారీదారుల అవసరాలను తీరిన తర్వాతే ఎగుమతులకు అనుమతించాలని కోరారు సీఎం. ఇక ఏపీ నుంచి ఎఫ్సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని పీయూష్ గోయల్ కు విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు. ఈ నిర్ణయం లక్షలాది మంది రైతు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని అర్థించేందుకు దోహదపడుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలోని పొగాకు ఉత్పత్తిలో ఎఫ్సీవీ పొగాకుకు 70% మేర ఎగుమతి అవుతుందని వెల్లడించారు. జింబాబ్వే, టాంజానియా లాంటి దేశాల్లోని ఎగుమతిదారులకు ఆయా దేశాలు రాయితీలు, సుంకాలు మినహాయింపిస్తున్నాయని సూచించారు. భారతీయ పొగాకు ఎగుమతిదారులకు ఎలాంటి మద్దతు లేకపోవడంతో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆగస్టు 2021లో రెడ్ టోప్ పథకం కింద టీ, కాఫీ, మసాలా దినుసుల్లాంటి వ్యవసాయ వస్తువులను చేర్పించినప్పటికీ ప్రాసెస్ చేయని పొగాకును మాత్రం ఈ జాబితాలో చేర్చలేదన్నారు. సమాన వడ్డీ పథకం, నిర్యాత్ ప్రోత్సాహన్ లాంటి పథకాల కింద ఎఫ్సీవీ పొగాకుకు సబ్సిడీ లేకపోవడంతో ఎగుమతిదారులకు భారం పడుతుందంటూ సీఎం వివరించారు. తక్షణమే ప్రాసెస్ చేయని పొగాకు రకాలను ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో పాటు RODTEP పథకం కింద ప్రయోజనాలు వర్తింపజేయాలంటూ లేఖను విజ్ఞప్తి చేశారు సీఎం. ఆక్వా రంగాన్ని ఆదుకునేలా ఆక్వాకల్చర్ ఏరియేటర్లపై జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు ముఖ్యమంత్రి. భారత, అమెరికా వాణిజ్య ఒప్పందంతో ఆక్వా ఎగుమతులపై సుంకం 10% తగ్గినా ఇంకా చట్టపరమైన అనిశ్చితి కొనసాగుతుందని, టారిఫ్ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక శాఖ జోక్యం చేసుకోవాలని లేఖలో ప్రస్తావించారు. కిసాన్ క్రెడిట్ కార్డుపై 5 లక్షల వరకు వన్ టైం టాప్ అప్ ఇవ్వాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం. దేశీయ మార్కెటింగ్ కోసం ఎన్ఎఫ్డిబి ద్వారా 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయాలని కోరారు.